ఛానల్, నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక లగచర్లలో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన ముచ్చటే. కాకపోతే కాంగ్రెస్లో ఉండే అధికారులకు మాత్రం ఇంకా ఇష్యూ తెలియలేదేమో, లేదంటే తెలిసి తెలియనట్టు ప్రయత్నాలు చేస్తున్నారో, లేదంటే ఆ ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇంకొక కొత్త మాటలు మాట్లాడుతున్నట్టున్నారు. సో ఇదంతా కూడా నేను చెప్తున్నది కాదు, సేవలాల్ సేన సంబంధించిన వాళ్ళు, బంజారాలకు సంబంధించిన సంఘం వాళ్ళు అక్కడ గిరిజనులకు సపోర్టివ్గా ఇవాళ వినతి పత్రం అందించడానికి గాంధీ భవన్కి వెళ్ళినప్పుడు అక్కడుండే గాంధీ భవన్ నుంచి వినిపిస్తున్న మాటలు ఇవి. సో అరెస్ట్ చేసిన వాళ్ళని ఎవరిని కూడా గిరిజనులు కాదని, అరెస్ట్ అయిన వాళ్ళకి ఎవరు కూడా అక్కడ ల్యాండ్ లేదని, అక్కడ ఫార్మసిటీ అస్సలకి ఏర్పాటే చేస్తలేమని, ఇట్లంతా కూడా ద్వంద్వ వైఖరి అనేది మనకి కాంగ్రెస్ పార్టీ అధికారుల నుంచి వినిపించడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సో ఒక్కసారి పల్లె రవణ మాతోటి మాట్లాడదాం. అసలుకి ఏంది ద్వంద్వ వైఖరి, ఏంది అసలు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలని వంచడం, మోసం చేయటం, ద్రోహం చేయటంలో ఆరితేరిపోయింది. వాళ్ళ ఒకవైపున కలెక్టర్ గారు ఎందుకు పోయినో చెప్పండి, దేనికోసం పోయింది చెప్పండి, చెప్పాలి కదా. మరి భూసేకరణ చేస్తున్నామని చెప్పేసి చెప్పాను. భూసేకరణ దేనికోసం? కలెక్టర్ గారు ఎందుకు పోయినరు, స్పెషల్ ఆఫీసర్ గారు ఎందుకు పోయినరు? మరి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలని మోసం చేసి వంచి ఎప్పటికప్పుడు సమస్యని తప్పుదో పట్టించేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మోసపూరితమైనటువంటి వైఖరి. ద్వంద్వ వైఖరి కూడా కాదు ఇది, మోసపూరితమైనటువంటి వైఖరి. ఇంకా మీరు చెప్తున్నటువంటి దాని ప్రకారంగానే అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో ఎవ్వరూ గిరిజనులు, లంబాడీలు లేరు అని చెప్పేసి అంటున్నారు. కరెక్టే కదా. మరి ఒక ఆడబిడ్డ జ్యోతి అనే అమ్మాయి బహిరంగంగా రోడ్లు మొత్తుకుంటుంది. ఇవాళ ఇదే రోజు ఇప్పుడు ఈ సమయానికి ఇప్పటికే ఢిల్లీలో ఆ తండావాసులు, లగచర్ల తండావాసులంతా కూడా, బాధితులంతా కూడా కుటుంబాలతో సహా ఢిల్లీలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని కలిసింది, ఎస్సీ ఎస్టీ కమిషన్ని కలిసింది, ఎస్సీ కమిషన్ని కలిసింది, మహిళా కమిషన్ని కలవటానికి వాళ్ళ ఢిల్లీలో ఇవాళ వాళ్ళ అన్ని కమిషన్స్ కలుస్తున్నారు. మరొక వైపున ఇప్పుడే ఈ క్షణానికే నేషనల్ కమిషన్ సభ్యుడైనటువంటి హుస్సేన్ నాయక్ గారు కూడా ఇప్పుడు ఇంకా ఈ క్షణాన్ని కూడా లఘుచర్లలోనే ఉన్నాడు, బాధితులతో ఉన్నాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆయన కూడా చెప్పిండు. ఆయన ఇప్పుడే మీడియాతో మాట్లాడుతూ కూడా నేను విన్నాను. ఇప్పుడే మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, ప్రభుత్వం ఇక్కడ ఫార్మాసిటీ ఇండస్ట్రీ పెడతలేము, ఇంకేదో పెడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. మరి ముందు మీరు ఏం పెడుతున్నారో ఇక్కడ చెప్పండి అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడాడు. అంటే ఇంత గందరగోళంగా, ఇంత కన్ఫ్యూజ్డ్గా ప్రజల్ని తప్పుదో పట్టించడం అనేది ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకే చెల్లింది. ఆదివాసులు అంటున్నారు ఇవాళ. చెప్పండి, వాళ్ళకి సమాధానం చెప్పండి. హైదరాబాద్ గాంధీ భవన్లోనో లేకపోతే సెక్రటరీలోనో కూర్చొని కాదు, పదండి లగచర్లకు పోదాం, పదండి లగచర్లలో అక్కడ ఆ తండాలోనే మాట్లాడదాం. మీరు గుంజుకుంటున్నది లంబాడీల భూములా లేకపోతే సంపన్నుల భూములా? ఎవరి కోసం మీరు ఈ భూసేకరణ చేస్తున్నారు? ఏ ప్రయోజనం కోసం చేస్తున్నారు? ఎవరిని ఉద్ధరించడం కోసం చేస్తున్నారు? అక్కడే తేలుద్దాం, పదండి. అదే అనేక సందర్భాల్లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది కదా. ఎందుకు మోసం చేస్తారు? మిమ్మల్ని మీరు ప్రజలకు మీ మీద విశ్వాసం పోయింది. స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇంత దుర్మార్గంగా మీరు పరిపాలన చేస్తే, ఒక ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి అదే భూమి బతుకుదెరువుగా బతుకుతున్నటువంటి లంబాడీలని, ఎస్సీ బీసీలని భూములు గుంజుకొని ఇదేమైనా అడిగితే మొదటి రోజు ఏం చేస్తారు? కలెక్టర్ని కొట్టిరు. దాని వెనక టీఆర్ఎస్ పార్టీ ఉంది, కేటీఆర్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఉండని చెప్పేసి తిప్పడానికి ప్రయత్నం చేశారు. అది బెడిసి కొట్టింది. ప్రజలు చెంప చెల్లుమనేటటువంటి సమాధానం ప్రజల నుంచి రియాక్షన్ వచ్చేసరికి మరొకసారిగా మాట మార్చిప్పటికి పూటకో రకంగా వక్రీకరించేటటువంటి పని చేస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి బూటకపు వ్యవహారాల్ని, మోసపూరిత వ్యవహారాల్ని ఇవాళ తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలు ఇంకా గ్రహించినటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే బోధపడుతున్నది. తప్పనిసరిగా మీరు క్షేత్రంలో ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైంది. ఆ తిరుగుబాటు మిమ్మల్ని తరిమే వరకు వస్తుంది. అప్పుడు కానీ మీకు అర్థం కాదు. మీరు చాలా రాజకీయ అనుభవజ్ఞులు. ఎన్నడన్నా అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మనం సీఎం పాలనలు చూసినాం. ఇట్లా సీఎం పరిపాలన, సీఎం సొంత నియోజకవర్గ ప్రజలు సీఎం పైనే ఫిర్యాదు చేయడానికి, సీఎం చేస్తున్న అకృత్యాలు భరించలేక బయటకు వచ్చి కేంద్రం వరకు కూడా పోయే పరిస్థితులు ఎన్నడన్నా ఏ సీఎం పాలనలైనా చూసిరన్నా మీరు? ఇప్పుడు రకరకాల సందర్భాల్లో భూసేకరణ జరిగినప్పుడు భూమి పోయేటటువంటి బాధితులకు ఇంత బాధ ఉంటుంది. కానీ ప్రభుత్వాలు ఒక విజ్ఞతతోటి, విచక్షణతోటి, ఒక బాధ్యతతోటి
దానికి సంబంధించిన భూసేకరణకు సంబంధించినటువంటి ఒక చట్టం, ఒక నిబంధనలు రూపొందించింది, రాజ్యాంగం కొన్నిటికి అనుమతించింది. దాని ప్రకారంగా చేస్తారు, ఒప్పించాలి. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి దాని ప్రకారంగా ఇప్పటికీ మీకు ఏ ప్రాజెక్టు పెడుతున్నారో మీకు స్పష్టత లేదు. ఏదైనా ఒక ప్రాజెక్టు పెట్టాలనుకున్నప్పుడు భూసేకరణ చేయాలన్నప్పుడు దానికి సంబంధించినటువంటి డిపిఆర్ ఉండాలి. ఆ డిపిఆర్ మీద దానికి దేనికోసం పెడుతున్నారు అన్నది, దేనికి ఎంత భూసేకరణ, ఏం చేస్తారు, వాళ్ళని ఏ విధంగా కంపెన్సేట్ చేస్తారు, వాళ్ళకి R&R ఇస్తారు, వాళ్ళకు పోయిన భూమికి నష్టపరిహారం ఎట్లా చేస్తారు, ఇల్లు పోతే ఇల్లుకు R&R ఇస్తారు అన్నది ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రతిపాదన ఉంటుంది. దాన్ని బాధితుల నుంచి ఒప్పించుకుంటారు. 1-4 సార్లు ఒప్పించుకున్న తర్వాతనే వాళ్ళని అక్కడి నుంచి డిస్లొకేట్ చేస్తారు. అవేవి చేయకుండా దౌర్జన్యంగా మా చేతిలో అధికారం ఉంది కదా, మేమే రాష్ట్రాన్ని నడుపుతున్నది ఒక దౌర్జన్యంగా వాళ్ళని నోరు లేనటువంటి లంబాడీలని, ఎస్సీలని అక్కడి నుంచి దౌర్జన్య భూమి గుంజుకొని మళ్ళీ వాళ్ళ నోటికి పోతే ఒక మూసి విషయంలో అదే జరిగింది. ఇప్పటి వరకు డిపిఆర్ లేదు, కనీసం ఏం చేస్తారో లేదు, క్లారిటీ లేదు, మీకే లేదు. డిపిఆర్ లేకుండా దాదాపు మూసిలో వేల మందిని బెదరగొట్టి వాళ్ళని భయపెట్టించి తరిమేయడానికి చేస్తే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళగా నిలబడి వాళ్లకు ఓ ధైర్యం ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టినాం కాబట్టి అక్కడ ఒక 2 అడుగులు వెనకడిగేసిండ్రు. ఏ విషయంలో కూడా మీరు ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పకుండా, ప్రజలకు దానికి విషయం చెప్పకుండా, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి విపక్షాలు, ప్రతిపక్షాలు, పౌర సమాజం ఉన్నది, బుద్ధిజీవులు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు, అందరితోటి ఒక రకమైనటువంటి కనీసం దానికి సంబంధించినట్టు ఒక అఖిలపక్ష సమావేశమో లేకపోతే అభిప్రాయాలు తీసుకొని దీన్ని ఏం చేయాలన్నది సమాజం ముందు పెట్టకుండా మీరు ఏకపక్షంగా అన్నీ చేసుకుంటూ పోయి ప్రజల నుంచి తిరుగుబాటు రాగానే, ప్రజలు తరమంగానే వాళ్ళ ప్రజల వెనుక వీళ్ళు అనుకుంటారు, వాళ్ళు రెచ్చగొట్టిరు, వీళ్ళు రెచ్చగొట్టిరని నేను ఒక బక్వాస్ మాటలు మాట్లాడము, ప్రతిదానికి చిల్లర మల్లర రాజకీయాలు చేస్తూ మళ్ళీ ఇంకా ఎదుటోళ్ళ మీద బట్టగాలు చేసేటటువంటి ధోరణి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేస్తున్నది. వాటన్నిటినీ మీరు హైడ్రా విషయంలో మీ డ్రామా అయిందో ప్రజలకు అర్థమైంది, మూసి ప్రక్షాళన విషయంలో మీ డ్రామా అయిందో అర్థమైంది, వికారాబాద్ అనంతగిరి అడవుల్లో, దామగుండం అడవుల్లో మీరు చేసినటువంటి ఏదో రాడార్ నేవీ స్టేషన్ దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మీ డ్రామా అర్థమైంది. లేటెస్ట్గా ఇక్కడ లగచర్లలో లంబాడీలు తిరగబట్టంతో ఇంకా మిమ్మల్ని తరిమే పరిస్థితులు మొదలైంది. తప్పనిసరిగా ప్రధానికి మూల్యం చెల్లించుకుంటారు. ఏ సీఎం పైన ఇంత వ్యతిరేకత, ఇట్లా కేంద్రానికే పోయి ఫిర్యాదు చేసే పరిస్థితి ఒక గిరిజన తండాల నుంచి ఎప్పుడైనా చూసిరా ఇన్ని సంవత్సరాలు? ఇప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంలో రకరకాల సందర్భాల్లో ముఖ్యమంత్రుల మీద రకరకాల అంశాలు వచ్చినాయి. కానీ వాళ్ళ ఇంత దుర్మార్గంగా, ఇంత బాధ్యతారాహిత్యంగా, ఇంత లెక్కలేనితనము, రాజ్యాంగం అంటే లెక్కలేదు, చట్టం అంటే లెక్కలేదు, జీవో అంటే లెక్కలేదు, ఏది అంటే లెక్క లేకుండా కనీసం ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఈరోజు ఒక మాట మాట్లాడటం, రేపు ఒకటి మాట్లాడటం, ఇవాళ ఇక్కడ మాట్లాడిన దానికి రేపు ఇంకో ఊర్లో పక్క జిల్లాకు పోయి దగ్గర పొంతం లేకుండా నోటికి వచ్చినట్టు అబద్ధాలు. ఒక ముఖ్యమంత్రి ఏంటి రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, ప్రతిజ్ఞ చేసేటప్పుడు చేసేటటువంటి ప్రతిజ్ఞ ఏంది? రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నట్టు ఆయన భాష కానీ, ఆయన చేస్తున్నటువంటి వ్యవహారం కానీ ఎప్పుడు ఎవరో ఒకరిని రెచ్చగొట్టి రాజకీయం చేసేటటువంటి ధోరణి తప్ప ఒక సమస్యని పరిష్కరించే స్థితిలో ముఖ్యమంత్రి అంటే సమస్యను పరిష్కరించాల్సినటువంటి వ్యక్తి. కానీ ముఖ్యమంత్రి ప్రతి సందర్భంలో సమస్యను సృష్టించి లేని దగ్గర ప్రశాంతంగా ఉన్న దగ్గర సమస్యను సృష్టించి దాని చుట్టూ రాజకీయం చేస్తూ తన పబ్బం గడుపుకునేటువంటి ఒక వికృత క్రీడను మొదలుపెట్టిండు. ఇటువంటి ముఖ్యమంత్రి నేను కూడా 30 సంవత్సరాలుగా జర్నలిజంలో యాక్టివ్గా తెలుగు రాష్ట్రాల్లో నేను 10 మంది ముఖ్యమంత్రులను చూసిన, ఎవరు కూడా ఇంత బాధ్యతారహితంగా, ఇంత అర్ధరహితంగా, ఇంత విజ్ఞత లేకుండా వ్యవహరించినటువంటి వాళ్ళు లేరు. సో ఇది లగచర్ల ఇష్యూతో పాటు అక్కడ బాధితులు కేంద్రం దగ్గరికి వెళ్ళి కూడా విన్నవించుకొని వాళ్ళ గోడు వినిపించుకునే పరిస్థితి ఇలా సీఎం సొంత నియోజకవర్గ ప్రజలు శ్రీకారం చుట్టిండ్రు. కేవలం సీఎం సొంత నియోజకవర్గంలోనే కాదు, ప్రజలకి ఎక్కడైనా ఇబ్బంది కలిగిన ప్రతిసారి కూడా ఇదే నిరసన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అయితే మొదటిసారి సీఎం పైన కేవలం 11 నెలల్లోనే ఇంత వ్యతిరేకత చూడడం అనేది తెలంగాణ చరిత్రలోనే ఇది మొదటిసారిగా నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది.